హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 ఇంకొక ప్రోమో వచ్చేసింది. లాస్ట్ టీజర్‌కి కంటిన్యూషన్‌గా ఈ ప్రోమో కంటిన్యూ అయింది. లాస్ట్ టీజర్‌లో మనకు ఒక పెద్ద రూమ్‌లో వివిధ రకాల వస్తువులు ఉంచేసి సత్యని అయితే పంపించారు. సత్యకి కత్తి దొరికింది. దాంతో కూరగాయలు కొయ్యాలా, ఏం కొయ్యాలి అనేది కామెడీ చేశాడు. అందులో ఒక అల్లాద్వితం దొరకడము, దాంట్లో నుంచి పొగ రావడము, ఇన్ఫినిటీ సింబల్‌లో పొగ రావడము, మళ్ళీ అందులో నుండి నాగార్జున గారు రావడం అనేది కొంచెం కామెడీగా బాగా అనిపించింది. కానీ ఈ ప్రోమో అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఆహ్, వాళ్ళు లాస్టు టీజర్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయకుండా వేరే ఏదైనా కంటెంట్‌ను ఏదైనా డిజైన్ చేస్తే బాగుండేది. అదే తీసుకొని వచ్చారు. కాకపోతే ఒక సెపరేటు గెటప్ అనేది ఏయించారు సత్యకైతే. స సత్య ఒక రిచ్ పీపుల్ గెటప్ ఏశాడు. 'నాగార్జున' గారితో నాకు ప్రైవసీ రిచ్ పీపుల్‌కి ప్రైవసీ లేదా అంటాడు. ఎందుకుండదు? ఇక్కడ అంతు లేకుండా లిమిటు లేకుండా ఏదైనా దొరుకుతుంది అని 'నాగార్జున' అంటారు. రిచ్ పీపుల్‌కి ప్రైవసీ కావాలి. 'నాగార్జున' చెప్పినా కూడా వినకుండా నాకు ప్రైవసీ కావాలి అంటే 'నాగార్జున' గారు మంచి ప్రైవసీ ఉండే ప్లేస్‌కైతే పంపిస్తారు. అదేంటంటే ఎడారి. ఎడారి మీకు తెలుసు గదా! ఎడారిలో ఎలా ఉంటదో. మనుషులుండరు, ఏముండరు. మొత్తం ప్రైవసీ. మనం ఏమన్నా చేయొచ్చు ఇగ ఎడారిలో. అది. అది విషయం. సో, ప్రోమో అయితే కామెడీగా ఉంది. కాకపోతే కొంచెం వేరే యూజ్ చేస్తే బాగుండేది అనిపించింది నాకైతే. ఇంకోటి ఆ ప్రోమో చూస్తుంటే నాకేమనిపించిందంటే, ఈ కంటెస్టెంటు రాబోయే కంటెస్టెంట్ పరిస్థితి ఏంది? నాకైతే జింతాత చితాచితానే అనిపిస్తుంది. ఎందుకంటే వా ఈ ప్రోమోలోనే ఎడారిలోకి తోసిర్రంటే, మరి కంటెస్టెంట్ హౌస్‌లో పంపించి మరి ఏం చేస్తారు? ఎలాంటి టాస్క్‌లు ఇస్తారు? ఫన్ టాస్క్‌లు ఇస్తారా? ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్‌లు ఇస్తారా? మరి ఏమిస్తారు అనేది ఇగ షో స్టార్ట్ అయినాక తెలుస్తది. చాలామంది పేర్లయితే వినబడుతున్నాయి. 30-40 చాలా వివిధ రకాలు ఒక్కొక్కో లీక్స్ వస్తా ఉంటాయి కదా! ఇగ వివిధ రకాలుగా చాలామంది ఉన్నారు. హౌస్ నుంచి లీక్ కాదని అంటారు. కానీ అది అయితేనే ఉంటది. ఇంతమందిని రీసెంట్‌గా టీమ్‌నే మార్చిర్రని చెప్పిర్రు. కానీ ఇంకా వస్తూనే ఉన్నాయి. కొందరు మహానుభావులు ఉన్నారు. వాళ్ళు మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్తూనే ఉంటారు. సో, వివిధ రకాల కంటెస్టెంట్‌ల పేర్లయితే మనకు వినబడుతున్నాయి. మంచి మంచి కంటెస్టెంట్లు అయితే చెప్పుకోదగ్గ కంటెస్టెంట్‌లు ఉన్నారు. 'తేజస్వి గౌడ' గాని, 'యాదమ్మ రాజు' గాని, 'యువ సామ్రాట్' గాని, 'ప్రభాకర్' గాని రీసెంట్‌గా ఒక మిస్ యూనివర్స్ పేరు గూడా వినబడుతుంది. సో, మంచి కంటెస్టెంట్‌లు తెస్తుర్రు షోకి హైప్ తేవడానికి. కాకపోతే వాళ్ళు ప్రోమో వదిలే విధానం చూస్తే, అందులో డిజైన్ చేసిన విధానం చూస్తే, అది అంత హైప్‌గా ఇచ్చేటట్టయితే లేదు. నాకైతే అట్లా అనిపిచ్చింది. లాస్ట్ వీడియోలో ఒక 15 మంది పేర్లనైతే చెప్పాను. వాళ్ళు మాక్సిమం 90% కన్ఫర్మ్ వాళ్ళ నుంచి వస్తారు. ఇక మిగతా వాళ్ళు చెప్పిన దాంట్లో నుంచి 5, 6 మెంబర్స్ 22 వరకు ఎట్లాగో ఉంటారు కాబట్టి, మళ్ళీ ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తారు కాబట్టి ఆహ్, ఉంటారు ఇగ. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చెప్పే పేర్లు గూడా ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు ఈ ప్రోమోలో అయితే అట్లా నడిపిచ్చారు. ఏదో మమ అని అనిపిచ్చారు. నాకైతే అసలు నచ్చలేదు అసలు ప్రోమో. వేరే కంటెంట్ తీసుకొని ప్రోమో చేసుంటే బాగుంటుండే అనిపిచ్చింది. సీజన్ 6 వల్ల ఏమైందంటే, అది బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా చేశారు చాలామందికి. సీజన్ 6 వల్ల. సీజన్ 7 శివాజీ, పల్లవి ప్రశాంత్, యావరు, అమర్‌దీపు, శోభ వీళ్ళ వల్ల కొంచెం హైప్ పెరిగి కొంచెం హిట్ అయింది గానీ, ఆహ్, ష్ కొంచెం బిగ్ బాస్ ఆడియన్స్ దూరం కావడానికి రీజన్ ఏందంటే మంచి కంటెస్టెంట్‌లే వస్తుర్రు కాబట్టి మంచి కంటెంట్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్ అన్నీ ఉంటాయని అనుకుంటున్నాము. ఈరోజు ప్రోమో ప్రకారం అయితే ఆహ్, 2 కంటెస్టెంట్స్ 2 టీమ్స్‌గా డివైడ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రిచ్, పూర్ అని 2 కేటగిరీలు చూయించిండు కాబట్టి 2 ఒకటి డీలక్స్ ఇంకొకటి లగ్జరీ అని మంచి మంచి టాస్క్‌లు పెట్టి ఎవరైతే టాస్క్‌లో గెలుస్తారో వాళ్ళకి లగ్జరీకి పంపించి, డీలక్స్ వోళ్ళకి సౌకర్యాలు తక్కువ కల్పియడము. లగ్జరీ వోళ్ళకి ఎక్కువ సౌకర్యాలు ఉంచడం. సో, ఏమైతదంటే డీలక్స్‌లో ఉన్నోళ్ళు ఏవైతే సౌకర్యాలు ఎక్కువున్నాయో లగ్జరీలో సౌకర్యాలు ఎక్కువ ఉంటే అక్కడికి లగ్జరీ దాంట్లోకి పోవాలని టాస్క్‌లు గట్టిగా ఆడే అవకాశాలుంటాయి.
సో, హౌస్‌నైతే 2 ఇన్ఫినిటీ ఎట్లయితే 8 ఆకారంలో ఉంటదో ఆహ్, హౌస్‌ని గూడా 2 టీమ్స్ లెక్క ఒకటి లగ్జరీ, ఒకటి డీలక్స్ ఇట్లా 2 టైప్స్ క్రియేట్ చేసి వివిధ రకాల టాస్క్‌లు పెట్టి వాళ్ళనైతే ఆహ్, కొట్టుకునేలైతే చేస్తారు ఎట్లాగో అది మనకు తెలిసిన విషయమే. సో, నేనైతే మంచిగానే ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. లెట్ వెయిట్ అండ్ సీ. మనం ఇవన్నీ కూడా మన ఊహ ఇయన్నీ గూడా మన ఊహలే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎలా డిజైన్ చేశారనేది చెప్పడానికి లేదు. ప్రోమోలోని బట్టి మనమైతే ఇది ఒక నా చిన్న గెస్ మాత్రమే. సో, చూద్దాం. వెయిట్ అండ్ సీ. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకేదనిపిస్తే అది కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.